నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 29 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు. ప్రతి 15 రోజులకు ఆసుపత్రిని తనిఖీ చేస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మలచేందుకు కసరత్తు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ వెల్లడి. నా కుటుంబానికి న్యాయం చేయండి, మమ్మల్ని రక్షించండి. రావాల్సిన సొమ్ము కోసం ఓ కుమారునితో కలిసి బాధిత మహిళ ధర్నా. డీటెయిల్స్ చూస్తే మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు 29/6/2024 తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, రాజోలు, అలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు, అనపర్తి, రాంపచోడవరం అడ్డతీగల ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించబడుతున్నారు. పెద్దాపురం, పిఠాపురం, తుని, కాకినాడ, అమలాపురం, రాజోలు వరకు కూడా సుమారు 20 బెంచెస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్గా సెలెక్షన్ జరిగినప్పుడు బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీ పడాల్సిన అవసరం ఏముంది అంటే చాలామంది ఏమనుకుంటారంటే లోక్ అదాలత్ని కోర్టులో కేసులు చేయలేక, లేకపోతే న్యాయమూర్తులు సరిగ్గా లేక కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలు. నేను చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకున్నాను, ఇచ్చాను. అతను కోర్టులో ఒక 10 సంవత్సరాల పాటు వాయిదాలు తిరిగి, అంటే మనకి లోయర్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా అనుకుంటే ఈ 10 లక్షల రూపాయల యొక్క విలువ దావా వేసిన రోజు ఉన్నదానికి అతను డిగ్రీ పొందిన నాటికి ఆ రూపీ వాల్యూ అనేది 4% పడింది. మేము ఇప్పించేది ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 లక్షల రూపాయలతో ఈ రాజమండ్రిలో ఒక మంచి సరైన ప్లేస్లో కనుక ఎక్కడో కొనుక్కున్నాడు అనుకున్నాం. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతోందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వివిధ విభాగాల్ని తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతూ ఉందని ప్రజలు విశ్వసిస్తారని తెలిపారు. దాని అనుగుణంగానే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారని తెలిపారు. ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం, హామీ ఇచ్చున్నారు. ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా, ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రతి అంశం పైన కూడా ఇక్కడి నుంచి క్షుణ్ణంగా చూస్తాం. ఈ హాస్పిటల్ చుట్టూ కూడా దిగువ మధ్యతరగతి వారు ఎక్కువ జీవించే ప్రాంతం. వారందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ మొహాలు కూడా చూడలేరు. వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా
వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు, మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం, సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్లు వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు, తెలియచేశారు. డిపార్ట్మెంటల్గా ఏపీ పేపర్ మిల్కి వెళ్ళాల్సిన అర్జీ వెళ్తుంది. మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన ఏపీ పేపర్ మిల్ వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ఇదేమీ కొత్త ఏం కాదు. గత 5 సంవత్సరాలు ఇక్కడ హాస్పిటల్ ఎలా కడదాం, ఎవరు కాంట్రాక్టరు, మనకేంటి అని ఆలోచించారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ మా ఆలోచన అంతా కూడా ఒకటే, హాస్పిటల్ ఎవరు కాంట్రాక్టర్ ముఖ్యం కాదు, పని ఎంత త్వరగా అవుతుంది. ఇప్పుడు రోజు తాకిడి ఎంతమంది అయితే ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్, దానికి డబల్ జరిగినా కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చేద్దాం, మ్యాన్ పవర్ని ఎలా పెంచుదాం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాషింగ్ మెషిన్స్ తెచ్చాం, బెడ్షీట్స్ కూడా రంగులు మార్చిన రోజులు ఉన్నాయి. మండే అంటే ఎరుపు రంగు, ట్యూస్డే అంటే తెలుపు, బుధవారం అంటే పసుపు. అంటే మనం మండే వస్తే ఆ రంగు బెడ్షీటే ఉండాలి, మరుసటి రోజు తీసి వాషింగ్ చేయాలి. అలాంటి ప్రొసీజర్స్ కూడా పెట్టిన రోజులు ఉన్నాయి గత టీడీపీ హయాంలో. అవన్నీ మరలా ఇంప్లిమెంట్ చేసి వచ్చిన ఏదైతే పేషెంట్స్ అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు ఐసీఐఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ తెలిపారు. ఇప్పటికే వచ్చిన ఆధునిక సాంకేతిక మార్పులతో లాభదాయకంగా వ్యవసాయ రంగం ఉండడంతో సాఫ్ట్వేర్ నిపుణులు, గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలు జోన్ 10 వార్షిక జోనల్ సమీక్ష వర్క్ షాప్ స్థానిక సిటీఆర్ఐలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ కి హాజరైన డాక్టర్ గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఎక్కువ మంది యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 731 కేవీకేలు ఉన్నాయని, వీటికి కేంద్రం నుండి వచ్చే నిధుల్ని ఆధారం చేసుకుని వీటి ద్వారా ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం, మేలైన వంగడాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ సిటీఆర్ఐలో జాతీయ అటారీ ఏమంటారు తెలుగు కేవీకే సంస్థ అటారీ జోన్ 10 ఒక జోనల్ వర్క్ షాప్ ఇక్కడ మా సిటీఆర్ఐ ప్రాంగణంలో ఈరోజు జరిపాము. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గౌతమ్ గారు, యుఎస్ గౌతమ్, డిడిజీ ఎక్స్టెన్షన్ ఐసీఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత డైరెక్టర్ మీరా, షేక్ మీరా, జోన్ 10 డైరెక్టరు. ఏంటంటే ఇట్లా దాదాపుగా 22 కేంద్ర ప్రభుత్వ ఎక్స్టెన్షన్ లెవెల్ అంటే లార్జ్ స్కేల్ సిఎఫ్ఎల్డి పల్సెస్, క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ పల్సెస్, ఆయిల్ సీడ్స్. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి నూనె గింజల ఉత్పత్తి, అదేవిధంగా అపరాల ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో దాదాపుగా 400-450 కేవీకేస్ క్వాలిటీ, నైపుణ్యం, క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్, హైబ్రిడ్స్, టెక్నాలజీస్, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం తరపు నుండి కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వల్నరబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఏ యాజమాన్య పద్ధతులు, ఎటువంటి క్రాపింగ్ సిస్టమ్, ఫార్మింగ్ సిస్టమ్, టైపాలజీ అంటారు. కొంతమంది రైతుల దగ్గర ల్యాండ్ ఉండొచ్చు, యానిమల్ లేకపోవచ్చు. కొంతమంది రైతుల దగ్గర యానిమల్ ఉంటుంది, ల్యాండ్ ఉండకపోవచ్చు. ల్యాండ్, యానిమల్, ఫిషరీస్ ఉండొచ్చు కొంతమంది రైతుల దగ్గర, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉండొచ్చు. ఇట్లా 4-5 టైపాలజీస్లో ఏ టైపాలజీకి అనుగుణంగా ఎటువంటి పద్ధతుల్ని అవలంబిస్తే ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ని మనం ఎక్కువగా లాభదాయకంగా చేయవచ్చు అనేసి కూడా అసెస్మెంటు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది.
ఉమ్మడి వ్యాపారం పేరిట బట్టల దుకాణంలో మొత్తం పెట్టుబడి తన భర్తతోనే పెట్టించి మోసం చేసిన వ్యక్తుల నుండి సొమ్ము ఇప్పించి తమ కుటుంబానికి న్యాయం చేసి రక్షించాలని కూరపాల సుకన్య అనే బాధిత మహిళ వేడుకుంది. ఈ మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మోసం చేసిన వ్యక్తులకు చెందిన రామచంద్రరావు పేటలోని ఇంటి దగ్గర మంగళవారం ధర్నాకు దిగింది. కుమారుడితో కలిసి ఆందోళన చేపట్టిన ఆమె మాట్లాడారు. సిటీఐఆర్ సంజీవనార్లో నివసిస్తున్న తాము దానవాయిపేటలో బట్టల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటే అంచి మార్కెట్లో బట్టల వ్యాపారం చేస్తున్న రెడ్డి దుర్గాప్రసాద్ అతడి తండ్రి రెడ్డి శ్యామ్ సుందర్లు తన భర్తను భాగస్వామిగా చేసుకుని 2023లో తాడపల్లిగూడలో వ్యాపారం ప్రారంభించారని తెలిపారు. వ్యాపారం పెట్టారండి. పెట్టుబడి డబ్బంతా మాది. మా ఆయన పేరు రవికుమార్ అండి. నా పేరు సుకన్య. నా కొడుకు పేరు రూపక్ శారీ మందిర్ అని పెట్టారండి. వీళ్ళిద్దరు షాపు పెడితే మాకు ఏదో సమస్య వచ్చి మేము వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము. వీళ్ళ షాపు మేము 90 కోట్ల రూపాయలు స్టాక్ అప్పచెప్పి పోయినాము. పెట్టిపోతే అసలు మాకు డబ్బు షాప్ నాది నీది కాదని మమ్మల్ని బయటికి గెంటేసినాడు. ఇప్పుడు మేము అప్పులలో వచ్చినారు ఇంటి మీదకి. నేను అప్పులు కట్టాలా? అప్పులకు నేను సమానం చెప్పుకున్నాను. నాకు డబ్బు ఇమ్మంటే ఇవ్వట్లేదు వీడు. అన్ని చెప్పాము, చెప్పినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఏంటండి మీ దగ్గర డబ్బులు తీసుకున్నది ఎవరు? డబ్బులు అంటే అందరూ వచ్చినారు, అందరూ ఉన్నారు. డబ్బులు ఇచ్చా కదా ఇంటి ఆయన పేరు ప్రసాద్ అండి. మేము బట్టల వ్యాపారం అండి ఇంట్లో చేసేవాళ్ళం అండి. ఫస్ట్ ఇంట్లో పెట్టాము. వీళ్ళిద్దరు కలిసి మన ఇద్దరం గూడెంలో పెడతాం రా తమ్ముడా అని చెప్పి నా మొగుడు వీడిని నమ్మి అన్నయ్య అని చెప్పి నమ్మి బాగా పెట్టారండి. వీడు ఈతను 3 లక్షలు, నా భర్త ఏమో 90 లక్షలు అండి. నాది 80 లక్షలు కావాలండి. నా న్యాయం డబ్బులు నాకు 80 కావాలి. నా 80 లక్షలు నాకు ఇప్పించండి. అది నాకు న్యాయం చేయండి అండి. అందరినీ తిరిగామండి. 3 నెలలు తిరుగుతున్న జనాన్ని ఒప్పుకున్నానని ఇప్పుడేమో తిరగబడుతున్నాడు. న్యాయంగా మేము పైకి వెళ్ళాం. నాకు ఒక బాబు అండి. నా భర్తకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నా భర్తకి ఏదన్నా అయితే నేను నా బిడ్డ అనాథ అయిపోతావు. నాకు షుగర్ ఉందని నాకు బాగాలేదు. నాకు కూడా మనిషి బాగాలేదు. నా బిడ్డ అనాథ అయిపోతాడు. నాకు నా భర్తకు నా బిడ్డకి ఏదైనా చేసి న్యాయం చేయండి. మాకు ఇదే కావాలంతే. నా 80 లక్షలు నాకు ఇప్పించండి అంతే. నా డబ్బు నాకు కావాలా? అప్పులకి నేను డబ్బు కట్టుకోవాలా అంతే. మాకు న్యాయం చేస్తే చాలండి. మాకు ఏమవుతుంది. నా పేరు సుకన్య అండి. నా కొడుకు పేరు రూపకు, నా భర్త పేరు రవికుమారు. అది నాకు న్యాయం చేసి మీరే. నాకు ఇప్పుడు కొంప కూడా లేదు, నాకు ఇల్లు కూడా లేదు సార్. నాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు. అక్కడ అద్దెలు కూడా కట్టలేదు అతను. అక్కడ ఓనర్ కూడా ఖాళీ చేశానని అంటున్నాడంట. 3 నెలలు అద్దెలు కట్టలేదు అతను అక్కడ. ఇక్కడ 6 నెలలు అద్దె కట్టుకోలేదు నేను. మేము ఇంట్లో చేసుకున్నామని మళ్ళీ షాప్ అక్కడ పెట్టామండి. అన్ని పెట్టామండి. పెట్టామండి. మేము 3 నెలల నుంచి జరుగుతూనే ఉంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఇండియా మిషన్ నగర ఉపాధ్యక్షుడు దొడ్డ నాగరాజు సిహెచ్ రమణ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ వారికి మద్దతుగా గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దొడ్డ నాగరాజు మాట్లాడుతూ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ వారికి మంచి ఉన్నతమైన పదవిని ఇవ్వాలని, సముచిత స్థానం కల్పించాలని, తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తూ జన్మించిన జాతి ఇంకా వివక్షతకు గురి అవుతూనే ఉందని, దళితుల హక్కుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఒక నిజాయితీ గల అధికారిని విధుల నుండి తొలగించడం చాలా అన్యాయమని, వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఆలోచించి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ వారికి పోస్టింగ్ ఇవ్వాలని ఆకాంక్షించారు. సునీల్ కుమార్తో నిరంతరం ఆయన వెంట ఉంటామని యువత, మహిళలు నినాదాలు పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు ఏఐఎం నాయకులు విజయభాస్కర్, నగర ఏఐఎం యాకోబ్ తదితర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మా దళితులందరూ కలిసి ఏకపక్షంగా కూటమికి భయంకరమైన మెజార్టీ ఇచ్చాం. ఒక్క వైసీపీలో ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా లేడు. ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు కేవలం టీడీపీలో మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా దళితులపై మొదటగా కక్ష సాధింపు చర్యగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా డాక్టర్ పివి సునీల్ కుమార్ గారికి పోస్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు దళితుల కోసం. కాబట్టి ఇది మా తరపున ఒక చిన్న విన్నపంగా కోరుకుంటున్నాం. ఇది ఎటువంటి డిమాండ్ ఆదేశం ఆ టైప్ కాదు. ఓన్లీ కోరిక, అభ్యర్థన మాత్రమే మాది. ఈ చిన్న విన్నపాన్ని గవర్నమెంట్ మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయనకి మంచి పోస్ట్ ఇస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ కూటమికి మనస్ఫూర్తిగా వేడుకోవడం అయినది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు నాగరాజ్ అండి. రాజమండ్రి ఏం దానికి ఈ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను.
ఎమర్జెన్సీ డే సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ నందు ఎమర్జెన్సీ డే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రధాన వక్తగా ఓలేటి సత్యనారాయణ, వివిధ కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ అనేది మేము చదువుకునే రోజులో ఒక చీకటి రోజు. సుమారు 19 నెలల కాలం పాటు దేశాన్ని కారు చీకటిలో, ఇప్పుడు మీరందరూ కూడా కారు చీకటిలో నింపేసినటువంటి రోజు. మీరెంతో స్వేచ్ఛగా ఏది కావాలంటే అది మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలా అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ ఇష్టం, దానికి ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు లేవు. కానీ ఆ రోజుల్లో ఇంత స్వేచ్ఛ లేదు. మేము చదువుకునే రోజుల్లో పెద్దగా పేపర్లు, మీడియా, మాధ్యమాలంటే సోషల్ మీడియా ఇలాంటి అంశాలకి పెద్దగా తావు లేనటువంటి పరిస్థితి. ఏదైనా మీడియా ఉందంటే దూరదర్శన్, ఆంధ్రప్రభ, చిన్న చిన్న పత్రికలు ఇలాంటివి తప్ప అంత మాధ్యమాలు లేనటువంటి రోజుల్లో దేశంలో మొత్తం పత్రికా రంగాన్ని పూర్తిగా ఎమర్జెన్సీ కంట్రోల్లో తీసుకుని మనం ఏ వార్త రాయాలన్నా, దేశంలో జరుగుతున్నటువంటి ఏ అంశాన్ని కూడా రాయడానికి అవకాశం లేని పరిస్థితులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా, ఎవరైతే ఇప్పుడు సోనియా గాంధీ వారి అత్తయ్య గారు, ఇప్పుడు ఎక్కువగా రాహుల్ గాంధీ గారు తిరుగుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. చాలా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గురించి, ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గండిపల్లి మండలం తాళ్లూరులోని పుష్కర కాలువకు అనుసంధానంగా ఉన్న తాళ్లూరు లిఫ్ట్ ని ఇరిగేషన్ అధికారులు వై జగదీష్, సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వామ్యులైన మెగా కంపెనీ పీఎం మురళి రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతిర నెహ్రూ మాట్లాడారు. తాళ్లూరు లిఫ్ట్ అధ్వానంగా తయారవడానికి కారణం గత ప్రభుత్వాన్ని అని, గత కొన్ని సంవత్సరాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్న పాపన పోలేదని, దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చారని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న సిఎస్ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులు వేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి 49 కోట్లు అవసరమవుతాయని, కానీ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం, నిధులు సమకూర్చడానికి ఇంకా టైం ఉండడంతో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చుకొని పని పూర్తి చేస్తామని, అప్పటి వరకు రైతులు తమ బోర్లు, చెరువులు వర్షాధారం మీద పండించుకునే రైతులు తమ పుష్కర లిఫ్ట్పై ఆధారపడి పంటలు వేసుకునే వారు దీనిపై ఆధారపడవద్దని తెలియజేశారు. ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ పైపులు నిర్వీర్యం కాలక్రమేణా వాటిలో జవసత్వాలు తగ్గనాయి, లేదా ఆ రోజే లోపాలవనాయి. మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఆ పైపులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని సాంకేతికంగా ఇక్కడ నిర్వహణ చేసేటటువంటి అధికారులు కానీ, నేను చెప్పినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, దీన్ని సంపూర్ణంగా పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతోటి నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది ఓల్డ్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కీమ్. జీరో వెలాసిటీ వాల్ కానీ, నాన్ రిటర్నింగ్ వాల్స్ కానీ వీటితోటే నడిచేటటువంటి విధానంలో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. అలా కాకుండా ప్రెజర్ని కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్ ట్యాంక్ ఒక్కదాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇంటరప్షన్ వచ్చినా, కరెంట్ వచ్చినా, మోటార్ పోయినా, ఎనీ ఇంటరప్షన్ ఏదొచ్చినా సరే ప్రెజర్ అన్నది పైపుల మీద పడకుండా ఉండడానికి అది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నది ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది, లెవెల్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి దాన్ని నిర్మాణం చేయాలని కూడా సూచన చేయడం జరిగింది. అవన్నిటికీ కలిసి ఏ రకంగా చెయ్యాలి అన్న దాని మీద ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను సున్నంగా మీ ఉభయులు కలిసి తయారు చేసి ఇవ్వండి. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టుకెళ్ళి శాంక్షన్ చేయించి తెచ్చుకుని దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకుందాం, శాశ్వత పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి నేను మరి అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తొందరలోనే ఒక 1 వీక్లో ఆ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇస్తానని చెప్పారు. అయితే ఇక్కడ రైతాంగాన్ని ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ కింద ఉన్నటువంటి కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్కి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ కార్మికుల్ని కష్టాల పాలు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 15 రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం పట్ల గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కార్మిక శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో ఈ మేరకు యూనియన్ నాయకులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అని అప్పుడు ఉన్నది ఏదైతే మ్యారేజ్ స్కీమ్ ఉన్నదో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తీసివేసినారు. అలాగే సహజ మరణం తీసేశారు. యాక్సిడెంట్ అయినచో అవయవాలు కోల్పోతే దానికి పరిహారం తీసేశారు. అలాగే కార్మిక సంక్షేమ బోర్డు ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నది ఈ రోజున కార్మిక శాఖ డిపార్ట్మెంట్. ఎందువల్లంటే కార్మికులు పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్నారు. ఈ చెస్ ఎవరి వల్ల వసూలు చేస్తున్నారు అంటే కార్మికుల పని చేయబట్టే చెస్ వసూలు అవుతుంది. ఆ డబ్బు ఏమవుతుంది? సంక్షేమ బోర్డుకే వెళ్తుంది. కానీ అక్కడి నుంచి కొన్ని దారులు మళ్ళుతున్నాయండి. కేవలం కార్మికుడు ఈ రోజునే ఏదైనా అపాయం జరిగినచ్చో అటు యూనియన్లో ఆదుకోలేని పరిస్థితి, ఇటు ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి. దీనివల్ల కార్మికుడు చాలా మనోవేదన పడుతున్నాడు. అలాగే కార్మికుల యొక్క ఈఎస్ఐ సదుపాయం ఈ రోజున జట్టు కార్మికులకి ఉన్నదండి. ఈఎస్ఐ సదుపాయం ఒక కార్మికుడికి ఎందుకు లేదు? ఎంత మేము ఇబ్బందులు పడుతున్నాము. మరి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడగడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా గతంలో ఎన్నోసార్లు మేము మొరబెట్టుకోవడం జరిగింది. మరి కార్మికులు అనేక వేల మంది, లక్షల మంది ఉన్నారు. కనీసం ఈఎస్ఐ సదుపాయం ఉంటే ఆరోగ్యరీత్యా వారికి ఎంతో మేలు కలుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో మరి కార్మికుడు రాజమహేంద్రవరంలో ఎంతో మంది, కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు నిల్చోడానికి నీడ లేని పరిస్థితి తయారైంది. ఎండనక వాననక ఎండలో పడి అలాగే మీటింగులు పెట్టుకొని నానా ఇబ్బంది పడి మొత్తానికి ఏదో షెల్టర్ సాధించుకున్నాంరా బాబు అని ఒక అనుకునే దృక్పథంలో ప్రభుత్వం మారిపోయింది. అయినప్పటికీ మరి ప్రభుత్వం మారినా సరే దానికి మాకు శాంక్షన్ చేయడం, శంకుస్థాపన చేయడం, తద్వారా ఏదైతే టెండర్ కూడా పిలవడం, అది గోతులు కూడా తవ్వేశారండి. 15 అడుగులు గోతు తవ్వేశారు క్వారీ మార్కెట్ దగ్గర. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 29 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు. ప్రతి 15 రోజులకు ఆసుపత్రిని తనిఖీ చేస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మలిచేందుకు కసరత్తు. ఐసీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ వెల్లడి. నా కుటుంబానికి న్యాయం చేయండి, మమ్మల్ని రక్షించండి. రావాల్సిన సొమ్ము కోసం ఓ కుమారునితో కలిసి బాధిత మహిళ ధర్నా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.